Hi guys, let's cross this DSA bridge together. గైస్ ప్రీవియస్ టూ వీడియోస్లో మనం డిలీటెడ్ బిగినింగ్ అలాగే డిలీటెడ్ ఎండ్ గురించి నేర్చుకున్నాం గైస్. ఏమేమి డిలీట్ ఎట్ బిగినింగ్ ఇంకా డిలీటెడ్ ఎండ్, ఈ రెండు చాలా క్లియర్గా నేర్చుకున్నాం గైస్. ఎవరైనా ఈ టూ వీడియోస్ చూసుండకపోతే ప్లీజ్ ట్రై టు వాచ్ ఇట్ గైస్. బికాస్ ఈ డిలీటెడ్ బిగినింగ్లో వాడే లాజిక్కే మనం డిలీటెడ్ గివెన్ పొజిషన్లో కూడా వాడతాం గైస్. అయితే ఈ వీడియోలో మనం డిలీటెడ్ గివెన్ పొజిషన్ గురించి నేర్చుకోబోతున్నాం. సేమ్ గైస్, మనం డిలీటెడ్ బిగినింగ్లో ఏ లాజిక్ అయితే ఉపయోగించామో, ఏ లాజిక్ గైస్, ఎలిమెంట్స్ని విచ్ సైడ్ షిఫ్ట్ చేస్తాం మనం షిఫ్టింగ్ ఉపయోగించాం. విచ్ సైడ్ షిఫ్టింగ్? లెఫ్ట్ సైడ్. ఎలిమెంట్స్ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే డిలీషన్ చాలా క్లియర్గా అయ్యిద్ది గైస్. డిలీట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ని షిఫ్ట్ చేయాలి. ఈ యొక్క ఐడియా మాత్రం మీకు గుర్తుంటే డిలీషన్లో ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా ఏ క్వశ్చన్ అడిగినా మీరు సింపుల్గా సాల్వ్ చేస్తారు గైస్. అయితే ఇప్పుడు డిలీటెడ్ గివెన్ పొజిషన్ అంటే ఏంటంటే అసలు గైస్, మనకు ఒక అరే ఉంది అనుకోండి, 40, 50. మన దగ్గర ఇలా ఒక అరే ఉంది అనుకోండి. యూజర్ ఏంటంటే మన క్వశ్చన్ ఏంటంటే 30ని డిలీట్ చేయాలి అంటే మనకు ఒక పొజిషన్ కూడా ఇస్తారు. పొజిషన్ అంటే 2 అంటే 30 గైస్. పొజిషన్ 2 గైస్, ఇండెక్సింగ్ 0 బేస్డ్ ఇండెక్సింగ్ 0, 1, 2, 3, 4. సో పొజిషన్ 2లో 30 ఉంది. ఈ 30ని డిలీట్ చేయాలి, అదే టాస్క్ గైస్. అయితే పొజిషన్ 3 అయింది అనుకోండి, 40ని డిలీట్ చేయాలి. అదే పొజిషన్ 1 అయింది అనుకో, 20ని డిలీట్ చేయాలి. ఈ 10, 50 గురించి అంటారా, ఇది డిలీటెడ్ బిగినింగ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇది డిలీటెడ్ ఎండ్ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇది గైస్ టాస్క్. ఇప్పుడు మీరైతే ఎలా దీన్ని డిలీట్ చేస్తారు గైస్? ఒకసారి వీడియో పాజ్ చేసి థింక్ చేయండి గైస్, అసలు ఏం చేస్తారని చెప్పి. మీరు కానీ డిలీటెడ్ బిగినింగ్ వీడియో చూసుంటే మీకు సింపుల్గా ఇది స్ట్రైక్ అయ్యిద్ది అని నేను అనుకుంటున్నా గైస్. ఒక సింపుల్ అనాలజీతో చూద్దాం. సేమ్ అనాలజీ గైస్, మన లాస్ట్ 6 వీడియోస్ అంటే ఇన్సర్టెడ్ బిగినింగ్, ఇన్సర్టెడ్ ఎండ్, ఇన్సర్టెడ్ గివెన్ పొజిషను, అలాగే డిలీటెడ్ బిగినింగ్, డిలీటెడ్ ఎండ్, డిలీటెడ్ గివెన్ పొజిషను, ఇవన్నిటిలో మనం ఒకటే అనాలజీతో తెలుసుకున్నాం గైస్. ఆ అనాలజీ ఏంటి? మన అసెంబ్లీ అనాలజీ గైస్. స్కూల్లో అసెంబ్లీ అయితే అందరూ హైట్ వైస్లో నించుంటారు, అంతే కదా. ఈ అనాలజీ గైస్, ఇలా అందరూ హైట్ వైస్ నించుంటారు. అయితే ఈ మనిషి ఏదో ఒక కారణాల వల్ల అసెంబ్లీ జరుగుతుండగా బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. ఏదో ఒక రీజన్, ఏదో వాష్రూమో లేకపోతే ఏదో ఒక రీజన్తో. అప్పుడు మీ మేడం వచ్చి, ఎందుకంటే ఈ మనిషి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ స్పేస్ అనేది గ్యాప్గా ఉండిపోద్ది, అసెంబ్లీ లైన్ క్లియర్గా ఉండదు. సో మీ మేడం వచ్చి ఈ గ్యాప్ని కవర్ చేయండి అని చెప్పి అంటారు. ఎలా కవర్ చేస్తాం? ఈ మనిషి ఇక్కడికి వచ్చేస్తాడు, ఈ మనిషి ఇక్కడికి, ఇక్కడ ఎవరైనా మనిషి ఉంటే ఆ మనిషి ఇక్కడికి. సో గ్యాప్ అనేది క్లియర్ అయిపోయింది గైస్. సేమ్ ఇదే లాజిక్ మనం అరేస్లో ఉపయోగిస్తాం గైస్. సేమ్ లాజిక్ అరేస్లో అయితే ఎలా చేస్తాం? మనకు అరే ఉందనుకోండి, 1, 2, 3, 4, 5. మనకి ఇలా ఒక అరే ఉంది. అరే ఇండెక్సింగ్ గైస్, 0 బేస్డ్ ఇండెక్సింగ్, వి నో ఇట్. 0, 1, 2, 3, 4. మనకి పొజిషన్ ఈక్వల్ టు 2 ఇచ్చారు. పొజిషన్ 2 అంటే 3ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయడమే మన టాస్క్. 3ని డిలీట్ చేయాలంటే గైస్, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి పొజిషన్లో 3లోకి వచ్చి డిలీట్ చేయాలంటే అది అవ్వదు, ఎందుకంటే స్పేస్ ఉండిపోద్ది. స్పేస్ ఉండిపోతే అరే యొక్క మెయిన్ థీమ్ ఏంటి? అరే షుడ్ బి ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. ఇది కీ పాయింట్. అందువల్ల మనం అరేలో ఎప్పుడు స్పేస్ ఉంచకూడదు. స్పేస్ ఉంచకూడదు అంటే ఏం చేస్తాం? 3 ప్లేస్లో 4ని పెట్టేస్తా. 4 ఖాళీ అయిపోద్ది కాబట్టి 4 ప్లేస్లో 5ని పెట్టేస్తా, అంతే గైస్. ఇక్కడ పొజిషన్ నుంచి ఇటు సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఒక్కొక్క పొజిషన్ షిఫ్ట్ చేస్తున్నాం. అదే మనం చేసేది ఇక్కడ.
గైస్ అర్థమైందని అనుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నామంటే పొజిషన్ ఇక్కడ ఉంటే, అంటే ఇది ఒక అరే అనుకోండి, పొజిషన్ ఇక్కడ ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పొజిషన్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని మనం ఏం చెయ్యం అసలు. పొజిషన్ నుంచి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక్కొక్కటి లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తాం. ఇదే మనం చేస్తున్న టాస్క్ గైస్ మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం క్విక్లీ C++ కోడ్ చూడాలంటే C++ we will declare an array, ఏదో ఒక సైజ్ 10 ఇస్తా, 20, 30, 40, 50 ఇలా ఒక అరేని డిక్లేర్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు n 5. మనం ఏ పొజిషన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నది మనకి ఇన్పుట్లో వస్తుంది. గైస్ ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇక్కడ గమనిస్తే మనం లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, పొజిషన్ నుంచి, అంతే కదా. పొజిషన్ ఈక్వల్ టు 2, పొజిషన్ నుంచి లూప్ స్టార్ట్ చేసి ఎక్కడి వరకు వెళ్ళాలి, లాస్ట్ ఎలిమెంట్ వరకు వెళ్ళాలి. అది సో లూప్ ఫర్ లూప్ ఎలా రాస్తాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి పొజిషన్ నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, చివరి ఎలిమెంట్ వరకు, అంటే n-1 ఎలిమెంట్ వరకు ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ చేస్తాం. చేసి నేనేం చేస్తానంటే ఈ పొజిషన్లో అంటే 2 ప్లేస్లో థర్డ్ ఎలిమెంట్ పెడతా. అంటే అది ఎలా పెట్టవచ్చు మనం, అరే ఆఫ్ i ఈక్వల్ టు దాని నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అరే ఆఫ్ i+1, అంతే కదా. అది అలా చివరి వరకు ఇలాగే చేసి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ముందు 5 ఉంటే ఇప్పుడు ఏమైంది 4 అయింది. సో n చేస్తా. డన్ అంతే C++ కోడ్ ఇప్పుడు క్విక్లీ మనం డ్రై రన్ చేస్తే మీకు కొంచెం క్లియర్గా ఇది అర్థమైంది డ్రై రన్ 10, 20, 30, 40, 50 ఈ ఏరియా ఉంది అనుకోండి మన దగ్గర. అది ఇండెక్సింగ్ 0, 1, 2, 3, 4. ఇప్పుడు లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది i ఈక్వల్ టు పొజిషన్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది 2 ఉంది. అంటే ఇక్కడ నుంచి లూప్ స్టార్ట్ అయ్యింది i ఈక్వల్ టు 2 నుంచి. కండిషన్ చెక్ చేస్తాం i <4 కాదా అని చెప్పి. అంటే n-1 అంటే 4 కదా n ఈక్వల్ టు 5, 4 అంటే 2 4 కాదా చెక్ చేసాం. కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి నేనేం చేస్తానంటే అరే ఆఫ్ i అంటే అరే ఆఫ్ 2లో అరే ఆఫ్ i+1 అంటే 2+1 3ని పెడతా. అరే ఆఫ్ 3 ఎలిమెంట్ ఏంటి అరే ఆఫ్ 3 ఎలిమెంట్ 40. ఈ 40ని తీసుకెళ్ళి 30 ప్లేస్లో పెడతా, అంతే కదా. అప్పుడు ఈ 40 ఇక్కడ ఖాళీ అయిపోద్ది. అది ఇప్పుడు ఏమైంది i అనేది ఇంక్రిమెంట్ అయ్యిద్ది. i ఈక్వల్ టు i+1 అని అర్థం, i++ అంటే అంతే కదా. సో i ఈక్వల్ టు 2+1 3 అయ్యిద్ది ఇప్పుడు i ఈక్వల్ టు ఏముంది మనకి i ఈక్వల్ టు 3. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం 3 4 కాదా అని చెప్పి. 3 4 కాదా 3 4 కండిషన్ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అరే ఆఫ్ i అంటే అరే ఆఫ్ 3లో అరే ఆఫ్ i+1 అంటే అరే ఆఫ్ 4. అరే ఆఫ్ 3లో అరే ఆఫ్ 4 అంటే ఏంటి ఇక్కడ 50, అంతే కదా. 50 అరే ఆఫ్ 3లో పెడతా, ఇక్కడ 50 ఇది పోద్ది. అది మళ్ళీ i ఈక్వల్ టు i+1 అయింది, అంతే కదా. అప్పుడు i ఈక్వల్ టు 3+1 అంటే 4 అయింది. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తే 4 4 కాదు అన్నప్పుడు ఏమైంది లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఎలిమెంట్ మనం ఆల్రెడీ డిలీట్ చేస్తాం కాబట్టి జస్ట్ n ఈక్వల్ టు n-1 అని చెప్పి చేస్తాం. సేమ్ యాజ్ n-, n ఈక్వల్ టు ఎంత ఉంది 5, -1 ఈక్వల్ టు ఎంత 4, అంతే ఆన్సర్. ఇప్పుడు చూస్తే మన అరేలో ఏముంది 10 ఉంది, 20 ఉంది, 40 ఉంది, 50 ఉంది. మనం 13 డిలీట్ చేయాలనుకున్నాం, 13 డిలీట్ చేస్తాం, అంతే చూడండి మీకు ఎంత సింపుల్గా అర్థమవుతుందో. అంటే ఎంత సింపుల్గా మనం కోడ్ని రాయొచ్చు అనేది. ప్రస్తుతానికి మీకు ఈ కోడ్లు కరెక్ట్గా అర్థమవకపోయినా పర్లేదు. మీరు ప్రస్తుతానికి మాత్రం
మీరు లాజిక్ బిల్డింగ్ పైన ఫోకస్ చేయండి గైస్. డిలీట్ అట్ గివెన్ పొజిషన్ అంటే ఆ పొజిషన్ నుంచి ఎలిమెంట్స్ అన్నీ మనం ఒక్కొక్కటి లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. పొజిషన్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్కి మనం ఏ చేంజెస్ చెయ్యం. ఈ లాజిక్ కానీ మీకు గుర్తుంటే ఈ కోడ్స్ మీరు చాలా సింపుల్గా ఫ్యూచర్లో రాస్తారు గైస్. కోడ్ రాసేది అనేది ప్రాక్టీస్తో మీకు వస్తుంది. సో మీరు రోజు ఇలాగ వీడియోస్ చూడడమో లేకపోతే క్వశ్చన్స్ మీ ఓన్గా మీరు కోడ్ రాస్తే మీకు సింపుల్గా వచ్చేస్తుంది. ఏదైనా అంతే కదా గైస్ లైఫ్లో. ఇప్పుడు చిన్నప్పుడు మనకి ఏబిసిడీలు నేర్పిస్తారు. ఇవి చాలా కష్టంగా అనిపిస్తాయి మనకు చిన్నప్పుడు, అంతే కదా. ABCD అలాగే నేనైతే ఒక 10,000 సార్లు కంటే ఎక్కువ సార్లు రాసి ఉంటా. సేమ్ ఇప్పుడు కోడింగ్ స్టార్టింగ్లో నేర్చుకుంటున్నప్పుడు కూడా మనకి ఇలాగే అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ ఏబిసిడీలతో కంఫర్ట్ అయిపోతారో నెక్స్ట్ APPLE BALL బాల్ ఇవన్నీ మనకు నేర్పిస్తారు. సేమ్ ఇప్పుడు నేను మీకు ఏమి నేర్పిస్తున్నానంటే అలాగే APPLE నేర్పించినట్టు ఈ కోడ్స్ మీకు నేర్పిస్తున్నాం. మీ ఓన్గా రాయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఇది ఫార్మాట్. I = పొజిషన్ అంటే ఏదైనా పొజిషన్ నుంచి ఇలాగ మనం స్టార్ట్ చేయాలి. చివరి వరకు వెళ్ళాలంటే I <n - 1 అని అయింది అలాగా. ఇంకా మీకు కోడ్స్ క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ డ్రై రన్ని మీ ఓన్గా మీరు పెన్ను పేపర్ లేకపోతే ఏదైనా పట్టుకొని క్లీన్గా చేయండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమైద్ది. అది గైస్ ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ చూడాలి అంటే ఎలా అంటే దీనికి టైం కాంప్లెక్సిటీ ఏమైద్ది. టైం కాంప్లెక్సిటీ గైస్, టైం కాంప్లెక్సిటీ గైస్ వరస్ట్ కేసులో పొజిషన్ మనకి 0 కూడా అవ్వచ్చు కదా. అంటే వరస్ట్ కేసులో గైస్ క్లియర్గా రాద్దాం. లెట్స్ సే వి హ్యావ్ అన్ అరే 10, 20, 30, 40, 50 అంతే కదా. ఇండెక్సింగ్ గైస్ 0, 1, 2, 3, 4 గైస్. ఇప్పుడు వర్స్ట్ కేసులో మీకు పొజిషన్ = 0లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయని చెప్పి అంటారు. అంటే ఇది సిమిలర్ టు డిలీట్ ఎట్ బిగినింగ్, అంతే కదా గైస్. వాళ్ళు ఏముంది, వాళ్ళకి నచ్చిన పొజిషన్ వాళ్ళు ఇస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఏమో పొజిషన్ 4 అవ్వచ్చు, అది డిలీటెడ్ 10 అయిపోద్ది. కానీ వరస్ట్ కేసు మాత్రం ఇదే కదా గైస్. మనం ఎప్పుడు కూడా వరస్ట్ కేసులోనే ఆలోచించాలి టైం కాంప్లెక్సిటీ అనేది. అంటే పొజిషన్ 0లోనే ఇస్తే ఇది ఎక్కడికి మార్చాలి, ఇది ఎక్కడికి, ఇది ఎక్కడికి, ఇది ఎక్కడికి. ఎన్ని ఆపరేషన్స్? 1, 2, 3, 4. n = 5 అయితే n - 1 అంటే 4 ఆపరేషన్స్ మనం చేస్తున్నాం. అది 6th ఎలిమెంట్ ఉందనుకోండి, ఇంకొక ఆపరేషన్ యాడ్ అయ్యిద్ది. అంటే n = 6 అయితే 5 ఆపరేషన్స్, n - 1 ఆపరేషన్స్ మనం చేస్తున్నాం. సో టైం కాంప్లెక్సిటీ ఏమైంది గైస్? బిగ్ ఆఫ్ n - 1. ఇలాంటివన్నీ మనం నెగ్లెక్ట్ చేసి వీటిని సింపుల్గా బిగ్ ఆఫ్ n అని చెప్పి అంటాం గైస్. అర్థమైందని అనుకుంటున్నాం. అంటే టైం కాంప్లెక్సిటీ సిమిలర్ టు డిలీటెడ్ బిగినింగ్ దీనికి కూడా. ఇలా టైం కాంప్లెక్సిటీ మనం అనలైజ్ చేస్తాం గైస్. అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ అయితే ఏమైంది గైస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీరు స్పేస్ కాంప్లెక్సిటీ మీ ఓన్గా మీకే తెలిసిపోద్ది. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అరే n అని మనం అనుకుంటే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ n అయ్యిద్ది గైస్. అంతే. ఈ స్పేస్ కాంప్లెక్సిటీలో పెద్దగా మనం ఆలోచించడానికి ఏముండదు, కానీ టైం కాంప్లెక్సిటీలో తప్పకుండా ఉంటుంది గైస్. ఇప్పుడు క్విక్లీ జావా కోడ్ ఇంకా మనం చెప్పుకోలేదు. C++ ఒకటి అయింది. సేమ్ గైస్ C++, జావా ఒకటే. జస్ట్ జావాలో అరే డిక్లేర్ చేయడం మీరు జావా డిక్లరేషన్ ఉపయోగించి చేయాలి. ఇక్కడ ఈ ప్లేస్లో ఈ C++ డిక్లరేషన్ ఇది గైస్. మీకు C++ డిక్లరేషన్, జావా డిక్లరేషన్ తెలియకపోతే మనం స్టార్టింగ్లో కొన్ని వీడియోస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ ఆపరేషన్స్ అన్నీ మన అరే ఆపరేషన్స్ అనే వీడియోలో వీటి గురించి క్లియర్గా ఉంటాయి గైస్. DSA బేసిక్స్ అనే వీడియోలో మన డిక్లరేషన్స్ అన్నీ చాలా క్లియర్గా చెప్పుకున్నాం. సో అరే ఒకటినే మీరు జావా డిక్లరేషన్ చేసినట్టు చెయ్యాలి. మిగతా ఈ కోడ్ అంతా సేమ్ గైస్. మొత్తం ఇదంతా C++కి జావాకి సేమ్ గైస్. ఆల్మోస్ట్ ఎవ్రీ జావా కోడ్, C++ కోడ్ ఒకేలాగా ఉంటాయి. మనం ఎప్పుడైతే కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం అప్పుడు కొంచెం తేడా ఉంటుంది. అప్పుడు మాత్రం నేను చాలా క్లియర్గా ఆ జావా కోడ్, C++ కోడ్ క్లియర్గా రాసి నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు సేమ్ ఉంటే మాత్రం సేమ్ అనే చెప్పేస్తా గైస్, ఎందుకంటే టైం కొంచెం వేస్ట్ అయ్యిద్ది మనకు, అందుకని చెప్పి గైస్. ఇప్పుడు క్విక్లీ పైథాన్ కోడ్
నాకు తెలిసి మీ అందరి ఫేవరెట్ కోడ్ ఇది గైస్. పైథాన్లో అయితే అరేని మనం లిస్ట్లో డిక్లేర్ చేస్తాం అంతే కదా, ఇలా ఉండదు. అరే ఈక్వల్ టు లిస్ట్లో డిక్లేర్ చేస్తాం. ఇది 10, 20, 30, 40, 50 గైస్. ఇంకా పైథాన్లో మనకు డేటా టైప్స్ కూడా ఉండవు, అంటే ఇంట్, డబుల్, ఫ్లోట్, క్యారీ ఇవన్నీ. పొజిషన్ ఈక్వల్ టు 2 ఇద్దాం. ఫర్ లూప్ మనం ఎలా రన్ చేస్తాం గైస్ పైథాన్లో? ఫర్ ఐ ఇన్ రేంజ్, ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి గైస్ మనకి? పొజిషన్ వరకు. ఎక్కడికి ఎండ్ అవ్వాలి? n-1 వరకు, అంతే. ఇది స్టార్ట్, ఇది ఎండ్. ఇంకొకటి కూడా ఇవ్వచ్చు మనం, స్టెప్. మనం i++ అన్నాం కదా, సేమ్ అలాగే. అది ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. పైథాన్ ఇన్బిల్ట్గా మనకి i++ని అది ఓన్గా చేసుకుంటుంది అన్నట్టు. సో ఇప్పుడు అరే ఆఫ్ ఆ పొజిషన్లో దాని నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ అంటే i+1 ఎలిమెంట్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత n ఈక్వల్ టు n-1 చేస్తాం. ఇదే గైస్ పైథాన్ కోడ్. గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. గైస్ ఇప్పుడు క్విక్లీ మనం ఇన్సర్షన్లో 3 నేర్చుకున్నాం. ఏదేది? ఎండ్, బిగిన్లో డిలీట్ చేయడం, ఎండ్లో డిలీట్ చేయడం, ఇక్కడ ఇది గివెన్ పొజిషన్లో డిలీట్ చేయడం. గైస్ అలాగే డిలీషన్లో కూడా ఎండ్లో డిలీట్ చేయడం, బిగినింగ్లో డిలీట్ చేయడం, ఏదైనా గివెన్ పొజిషన్లో డిలీట్ చేయడం నేర్చుకున్నాం. ఎండ్లో డిలీట్ చేయడం బిగ్ ఆఫ్ n ఆపరేషన్లో అయిపోద్ది, ఎందుకంటే డైరెక్ట్గా చివరి అదే ఇన్సర్ట్ చేయడం. ఎండ్లో ఇన్సర్ట్ చేయడం బిగ్ ఆఫ్ n ఆపరేషన్లో అయిపోద్ది. అలాగే ఎండ్లో డిలీట్ చేయడం కూడా బిగ్ ఆఫ్ 1 ఆపరేషన్లో జరిగిపోద్ది, ఎందుకంటే డిలీట్ చేయడానికైనా ఇన్సర్ట్ చేయడానికైనా మనం ఒకే ఒక ఆపరేషన్ చేస్తాం. గైస్ ఇప్పుడు బిగినింగ్లో ఇన్సర్ట్ చేయాలంటే ఏ షిఫ్టింగ్ ఉపయోగిస్తాం గైస్ మనం ఇన్సర్షన్కి? స్పేస్ మనకు కావాలి కాబట్టి ఎలిమెంట్స్ అన్నిటిని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తాం అంతే కదా. సో రైట్ షిఫ్ట్ అంటే ఒక స్పేస్ ఉంటేనే కదా మనం ఎలిమెంట్ని అక్కడ పెట్టగలుగుతాం. సో ఏదైనా ఒక ప్లేస్లో పెట్టాలంటే ఆ ప్లేస్ నుంచి ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక్కొక్కటి రైట్ సైడ్ షిఫ్ట్ చేసి ఆ ప్లేస్ని ఖాళీ చేస్తాం. సో రైట్ షిఫ్ట్. ఏదైనా పొజిషన్లో పెట్టాలన్నా కూడా ఆ పొజిషన్ ఖాళీ చేయాలి కాబట్టి రైట్ షిఫ్ట్ చేస్తాం. ఇది బిగ్ ఆఫ్ n ఆపరేషన్స్ జరుగుతాయి. సేమ్ ఇక్కడ కూడా బిగ్ ఆఫ్ n ఆపరేషన్స్ జరుగుతాయి. సో టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n గైస్. అదే ఇప్పుడు డిలీటెడ్ బిగినింగ్లో అయితే మనం ఏం చేస్తాం గైస్? ఎట్ సైడ్ షిఫ్ట్ చేస్తాం ఎలిమెంట్స్ అన్నీ లెఫ్ట్ సైడ్. స్పేస్ ఉంచకూడదు, ఇక్కడ స్పేస్ని కవర్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ షిఫ్టింగ్. టైం కాంప్లెక్సిటీ దీనిది బిగ్ ఆఫ్ n గైస్, ఎందుకంటే మ్యాక్స్ మనం n-1 ఆపరేషన్స్ చేస్తాం. ఇది కూడా సేమ్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్. సేమ్ వర్స్ట్ కేసులో బిగ్ ఆఫ్ n ఆపరేషన్స్ చేస్తాం. ఇది గైస్ కంపారిజన్. మీకు ఈ రైట్ షిఫ్ట్ అనేది ఇన్సర్షన్లో ఉపయోగిస్తున్నాం, లెఫ్ట్ సైడ్ షిఫ్టింగ్ అనేది డిలీషన్లో ఉపయోగిస్తాం. ఇది మీకు గుర్తుంటే ఈ 6 క్వశ్చన్స్ కూడా మీరు సింపుల్గా సాల్వ్ చేస్తారు గైస్. ఎక్కడ ఇంటర్వ్యూలు అయినా, మీ ఎగ్జామ్స్ ఎక్కడైనా మీరు చాలా సింపుల్గా దీన్ని క్లియర్ చేసేస్తారు గైస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇప్పుడు వరకు మనం ఇన్సర్షన్, డిలీషన్ చాలా క్లియర్గా నేర్చేసుకున్నాం గైస్. నెక్స్ట్ వీడియోలో నుంచి మనం ఏం చేయబోతున్నామంటే అరేస్లో టాప్ ఒక 50 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేద్దాం గైస్. అవి ఈజీ ఒక 20 ఉంటాయి, మీడియం ఒక 15 to 20 ఉంటాయి, హార్డ్ క్వశ్చన్స్ కూడా ఒక 10 చేస్తాం గైస్. మనం హార్డ్ క్వశ్చన్స్ ఒక 10. ఇది ప్రతి క్వశ్చన్ కూడా సేమ్ మన ఫార్మెట్ C++లోని, జావాలోని, పైథాన్లోని మనం నేర్చుకుంటాం గైస్. మీకు ఆ క్వశ్చన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, దాని వెనుకున్న లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేసి, అప్పుడు మీకు కోడ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, దాంట్లో ఉండే టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేసి, స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తాం గైస్. అది మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ప్రతి వీడియోలో మనం నేర్చుకోబోయేది గైస్. ఈ 50 క్వశ్చన్స్ మీరు కానీ క్లియర్గా నేర్చుకోగలిగితే అరే టాపిక్స్లో మీరు చాలా స్ట్రాంగ్ అయిపోతారు గైస్. అంటే మ్యాథ్స్ మీకు అన్నీ కవర్ చేసినట్టే ఉంటారు. అది నెక్స్ట్ నుంచి అది మనం చేయబోతున్నాం గైస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి గైస్. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి గైస్.
అలాగే ప్రతి వీడియోలో చెప్పినట్టే మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ గైస్. ఫీడ్బ్యాక్ ఇది ఏదైనా అదైతే పాజిటివ్ అవ్వండి, నెగిటివ్ అవనివ్వండి. ఏమో వీడియోలో అంత ఎక్కువ అయిపోతుంది, నీ వాయిస్ బాగోలేదు, కొంచెం స్లోగా మాట్లాడు, లేకపోతే రైటింగ్ బాగా రాయు, అది ఏ ఫీడ్బ్యాక్ అయినా అది నేను తీసుకుంటా గైస్. I just want to improve myself. That's what I am asking you to comment, give some feedback, all these things. That's it guys. Please do comment. Love you all guys. Let's solve so many questions in arrays guys. Love you guys. Bye.